నమస్తే. 2024 మాస ఫలితాల్లో జూన్ మాసంలో వృశ్చిక రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి జూన్ మాసంలో కొన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు కష్టపడిన దానికి మంచి సత్ఫలితాలు ఉన్నాయి. అలాగే ఈ మాసంలో ఎవరైతే సంతానం కోరుకుంటున్న నూతన దంపతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి సత్ఫలితాలు ఇచ్చే విధంగా అయితే ఈ మాసం కనపడుతోంది. జూన్ మాసం వృశ్చిక రాశి వారికి. అలాగే చాలా వరకు సంతాన విషయాల్లో అంటే ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళు కొంత సంతాన విషయాల్లో ప్రత్యేకించి శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కోర్టు సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనబడుతోంది. శత్రుల పైన వృశ్చిక రాశి వారి మాసంలో ఆధిపత్యం వహించే సిచ్యువేషన్స్, అంటే ఎప్పటి నుంచో మిమ్మల్ని డిగ్రేడ్ చేస్తున్న వాళ్ళు, తక్కువగా చూస్తున్న వాళ్ళు, వాళ్ళు రిలేటివ్స్లో ఉండొచ్చు, ఫ్రెండ్స్లో ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ మీద ఈ మాసంలో మీరు ఆధిపత్యం వహిస్తారు. జూన్ 4 వారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. అంటే కొన్ని పనుల్లో జాప్యం ఉన్నా కూడా ముఖ్యమైన పాజిటివ్ న్యూస్ ఏంటి అంటే వివాహ విషయాల్లో ఏదైతే మ్యారేజ్ అలయన్స్ ఒకటి వస్తాయి. సంతానం కోరుకునే దంపతులకు, విద్యార్థులకు వాళ్ళ కష్టపడిన దానికి మంచి సత్ఫలితాలు. అలాగే స్థిరాస్తి ఎవరైతే కొనుక్కోవాలనుకున్నారో, గృహ నిర్మాణాలు చేయాలని డిసిషన్ తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారందరికీ కూడా కొంత అనుకూలమైన పరిస్థితులు జూన్ 1-2 వారాల్లో కొంత పాజిటివ్ న్యూస్ అయితే వచ్చే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, అలాగే ఆల్రెడీ వ్యాపారాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా జూన్ 4 వారాలు కూడా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. స్పెక్యులేషన్ వ్యాపారంలో ఉన్న వారికి జూన్ 1, 2, 3 వారాలు అనుకూలంగా ఉన్నాయి. ఇక చిన్న పరిశ్రమలు నడిపే వారికి, రైతులకు, అలాగే హౌస్ వైఫ్స్కి, వీళ్ళందరికీ కూడా కొంత ప్రశాంతమైన పరిస్థితులు మీ చుట్టూ, దైవ బలంతో పాటు ప్రశాంతమైన పరిస్థితులు, కష్టపడిన దానికి మంచి శుభ ఫలితాలు, గుర్తింపు, అలాగే సమాజంలో మర్యాద, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా, ఆధ్యాత్మికత కూడా బాగా పెరగటము, హౌస్ వైఫ్స్కి కానీ, అలాగే రైతులకు కానీ, చిన్న పరిశ్రమలు నడిపే వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ కూడా కొంత దైవ బలం మీ వెనకే ఉంటుంది ఈ మాసంలో అని మనం చెప్పవచ్చు. అయితే హెల్త్ కండిషన్స్ మనం తీసుకున్నట్టయితే జూన్ 3, 4 వీక్స్లో కొంత శ్రద్ధ వహించండి ఆరోగ్య విషయాల పట్ల. సడన్గా బాడీలో కొంత ఏదో ఒక ఇన్ఫెక్షన్ కానీ, ఇల్నెస్ కానీ, అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి కూడా జూన్ 3-4 వారాలు కొన్ని ప్రతికూలమైన సిచ్యువేషన్స్ రావచ్చు. కాబట్టి ఆ విషయాల్లో శ్రద్ధ వహించండి. మిగతా అన్ని విషయాల్లో వృశ్చిక రాశి వారికి పాజిటివ్గా ఉంది అని మనం ఇప్పుడు తెలుసుకున్నాము. అయితే ఏవైతే ఫలితాలు మనం చెప్తున్నామో అన్ని ఫీల్డ్స్కి వర్తిస్తాయండి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, చిన్న పరిశ్రమలు నడిపే వాళ్ళకి, విద్యార్థుల్లో చదువుకునే విద్యార్థులు, అలాగే క్రీడా రంగంలో ఉన్న విద్యార్థులు, అన్ని రంగాల వాళ్ళకి, టెక్నికల్ విద్య అభ్యసిస్తున్న వాళ్ళకి, మెడికల్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, అంటే మెడికల్ విద్యని అభ్యసిస్తున్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా, విదేశాల్లో చదువుకోవాలనుకున్న వాళ్ళకి, అలాగే నెక్స్ట్ అకాడమిక్స్కి ప్రమోట్ అవ్వాలనుకున్న వాళ్ళందరికీ కూడా జూన్ 3 వారాలు, అంటే ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ అనేవి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. అయితే ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారంలో ముఖ్యంగా ఆదిత్య హృదయ పారాయణ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆదిత్య హృదయాన్ని చదవటము లేదా వినటం వల్ల కూడా చాలా మెడిటేషన్ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది వృశ్చిక రాశి వారికి. ఆదిత్య హృదయాన్ని వినండి. అలాగే సూర్య మంత్రాలు 12 ఉంటాయి. ఓం అర్కాయ నమః, ఓం మిత్ర విందాయ నమః, ఓం రవయే నమః అని 12 మంత్రాలు ఉంటాయి. మాసంలో ఈ మంత్రాలని పఠించుకోవడం వల్ల, సూర్య నమస్కారం చేయటం వల్ల చాలా సత్ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా జూన్ 3-4 వారాలు చాలా ఇంపార్టెంట్. ఇలా చేయటం వల్ల మీకు వచ్చే అబ్స్ట్రక్షన్స్ కానీ ఏమన్నా చాలా వరకు కొంత మీకు ఉపశమనం లభిస్తుందన్నమాట దానికి. అండ్ మెడిటేషన్ పవర్ పెరుగుతుంది దీనివల్ల. వృశ్చిక రాశి వారికి సహజంగానే రాశి ఆధ్యాత్మికత ఎక్కువగా ఉండే రాశి కాబట్టి కొంత డివైన్తో కనెక్టివిటీ అవ్వండి. అలాగే జనరల్గా పూజ చేసే దైవం మనం తీసుకున్నట్టయితే శివారాధనతో పాటు సూర్య ఆరాధన చేయటము, సూర్య నమస్కారం చేయటం కూడా మీకు చాలా మేలు చేస్తుంది. చాలా పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్స్ని పెంచే విధంగా ఉంటుంది. ఇక డేట్స్ వైజ్ చూద్దాం వృశ్చిక రాశి వారికి ఏ రకంగా ఉందో. జూన్ 1, 2, 3
ఈ డేట్స్ అన్నవి మీకు పాజిటివ్గా ఉన్నాయి. 4-5 డేట్స్ అన్నవి కొంత ఏదైనా మేజర్ డిసిషన్స్ అయితే 4-5 డేట్స్లో తీసుకోకుండా ఉంటే మంచిది. అయితే మేజర్ డిసిషన్స్ తీసుకోవద్దు, కానీ కొన్ని సిచ్యువేషన్స్ పాజిటివ్గానే ఉంటాయి. 4-5 డేట్స్లో కూడా 1st, 2nd, 3rd డేట్స్ అనేవి పాజిటివ్గా ఉన్నాయి. పాజిటివ్ ఎన్విరాన్మెంట్, పాజిటివ్ థాట్స్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి కొన్ని ఆపర్చునిటీస్, ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళ పిల్లల యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవటము, ఇలాంటివి ఆధ్యాత్మిక పరమైన ఆలోచనలు ఉంటాయి. ఇక 6, 7, 8 ఈ డేట్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. ముఖ్యంగా రిలేషన్స్ అన్నవి రీగైన్ అవుతాయి, ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి అండ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ కానీ పెద్దవాళ్ళ వరకు ప్రేమను తీసుకెళ్ళటానికి కానీ ఇలాంటి విషయాల్లో అనుకూలత ఉంది. అండ్ రిలేషన్స్ కూడా భార్యాభర్తల మధ్య ఉండే కమ్యూనికేషన్ గ్యాప్స్ చాలా తగ్గుతాయి, రిలేషన్స్ రీగైన్ అవుతాయి, మిత్రులతో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. 6, 7, 8 డేట్స్ జూన్లో. ఇంకా 8, 9 డేట్స్ మేజర్ డిసిషన్స్ ఏమి తీసుకోకండి. 10, 11, 12, 13, 14, 15 ఈ డేట్స్ అన్నీ కూడా వృశ్చిక రాశి వారికి ఆల్మోస్ట్ పాజిటివ్గా ఉన్నాయండి. అంటే ఆల్మోస్ట్ 10th to 17th వరకు ఉండే డేట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఏ విషయాల్లో పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా అనమాట. సో డివైన్ స్ట్రెంగ్త్ ఇవన్నీ పెరుగుతాయి. ఇక 18, 19 డేట్స్ మేజర్ డిసిషన్స్ ఏవి తీసుకోకుండా ఉంటే మంచిది. ఇంకా 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 ఈ డేట్స్ అన్నీ కూడా మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి. పాజిటివ్ ఎన్విరాన్మెంట్, పాజిటివ్ థాట్స్, డివైన్ స్ట్రెంగ్త్ అండ్ మేజర్ డిసిషన్ తీసుకోవడం, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పాజిటివ్గా ఉండడం, కమ్యూనికేషన్స్ పెరగడము అండ్ ఫిక్స్డ్ అసెట్ ఏదైనా సేల్ చేయాలనుకున్న మంచి రేట్ రావడం, ఫిక్స్డ్ అసెట్ గెయినింగ్ అండ్ కొన్ని న్యూ జాబ్ ఆపర్చునిటీస్ ఇవన్నీ విషయాల్లో కొంత పాజిటివ్గా ఉంటుంది. చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో కూడా వృశ్చిక రాశి వారికి తెలుసుకున్నాం కదా. స్వస్తి.